వచ్చేసరికి 20 లక్షలు అంట. అంటే అవతల మా ఇరిగేషన్ మంత్రి ఉంటాడు, ఆయన ఎవరు రెవెన్యూ ఆర్ఎంపీ మంత్రి ఉంటాడు, వాళ్ళకి మటుకు 24 లక్షలు, ఈడున్న మంత్రికేమో 20 లక్షలు. ఈ వ్యత్యాసం ఏంటి మాకు అర్థం కాదు. ఇప్పుడు తానే అంటాడు కదా, కొడంగల్ తొండల బాకి భూములు లేవు, అవి లేవు, వాళ్ళు దానికి డీలకి తీసుకుపోవాలి. ఇప్పుడు ఇరిగేషన్ కాకుండా నువ్వు అవతల షెడ్యూల్ చేస్తున్నారు, కొడంగల్కి షెడ్యూల్ తీసుకొస్తున్నాడు, ఇండస్ట్రియల్ షెడ్యూల్స్. మళ్ళీ ఈ నీళ్ళు ఏం చేస్తావు? మా నోరు కొట్టి నువ్వు నీళ్ళు తీసుకుపోతే నువ్వు బాగవుతావా? ఇక్కడ రైతులు నోరు కొట్టి నువ్వు నీళ్ళు తీసుకుపోతే నువ్వు బాగవుతావు చెప్పండి. ఇక మా మంత్రి మాట్లాడతాడు, ఇవాళ మన మంత్రి గారు, మా మత్తల మంత్రి గారు మాట్లాడతాడు, కేసీఆర్ సార్ గురించి మాట్లాడతాడు. అసలు నువ్వు ఎన్ని పార్టీలు మారినావు, ఎక్కడ పోయినావు, ఏం చేసినావు అందరు తెలుసు. ఒక్కనాడు జై తెలంగాణ ఉన్నాడు నువ్వు, ఒక్కనాడు ఉద్యమంలో పాల్గొని ఉన్నాడు నువ్వు. మేము కెనాల్లో నీళ్ళు తీసుకుపోతుంటే నీళ్ళు వస్తలేవు చెప్పి ధర్నా చేసినాడు నువ్వు. అదే కాంట్రాక్టర్లు పెట్టుకుని ధర్నా చేసిండు సార్. వాడు చేస్తాడా? నీళ్ళు పోయి చూసి బండ వల్లగొట్టలే. అరే బండ వల్లగొట్టకుండానే నీళ్ళు తీసుకుపోయింది రామ్మోహన్ రెడ్డి. నువ్వు రోజు బండ వల్లగొట్టి ఏం చేసినావు? ఉన్న కెనాల్లో గబ్బులు వేపినావు. వాస్తవం ఇది. కావాలంటే అధికారులను పంపించి తెలుసుకోమని చెప్పాడు. ఇట్లా ఎన్నో తప్పుదాలు చేస్తున్నారు, ఎన్నో మాట్లాడుతున్నారు. ఇక అవగాహన లేకుండా ఇక మా జూపల్లి సార్ అయితే ఎట్లా మాట్లాడతాడంటే ఇక మీకు చెప్పనే వద్దు. ఆయన ఎన్ని రకాలు మారిండు, ఎన్ని రంగులు మారిండు మీకు అందరు. నేను ఎమ్మెల్యే అయినా తప్ప ఏదో నాకు అహంకారం వచ్చింది, నా గేట్లకి చివరి లోపలికి రావద్దు, నన్ను కలవాలంటే అపాయింట్మెంట్ కావాలి, మండలంలో ముగ్గురు ఉండాలి, వాళ్ళ ద్వారా వస్తేనే ఇచ్చేస్తాం, నీకేమని ఇవ్వాలంటే ముందు నాకేమని ఇవ్వాలి, ఒక 10 లక్షల కార్యకర్తకి ఇస్తే ముందు పర్సంటేజ్ ఇవ్వాలి. ఇటువంటి చిల్లర దరిద్రమైన అలవాట్లు లేవు. ఆ అలవాట్లు వచ్చే నాటికంటే సూసైడ్ చేసుకుని చచ్చిపోవడం బెటర్. వాళ్ళ మా గురించి మాట్లాడేది. కాబట్టి సోదరులారా, ఈ ప్రాంత అభివృద్ధి మనకు ధ్యేయంగా పనిచేసి ముందుకు పోవాలి. చేసాపే దినం ఉండదు, మనం ఇచ్చే గుణం ఉండాలి, పేదోని ఆదుకునే గుణం ఉండాలి. వాడు ఆదుకుంటాడనే కదా మనకు ఓటేసి గెలిపించి. ఆంక్షలు ఆ వ్యక్తిని అన్నింటినీ కూడా ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం సెక్రటరీ కట్టేటువంటి గోడల్ని బద్దలు కొట్టి అందరి రానిక చేసాం. అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నటువంటి 18 ఏళ్ళు మీరు ఈ ప్రాంతం పరిపాలించినటువంటి సందర్భంలో సంగమండ కానీ భూత్పూర్ కానీ ఆ గేట్లు వంగిపోయిన గేట్లని కొత్త గేట్లు వేసుకునేటువంటి పరిస్థితి లేదు. ఆ దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న వాళ్ళు మా గురించి మాట్లాడడం అనేది ఇది విదూరం. పేద మంది ఆత్మకూరులో, అమర్చింత టౌన్లో ఒక్కడంటే ఒక్కడు పేదోడు కనిపించలేదు. అందరూ ఉన్నారు సౌకర్యాలు, హెలికాప్టర్ దిగాడతారా? ఒక పేదోడికి ఒక ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఆశ చూపించి 2 సార్లు ఓట్లు వేయించుకొని సర్పంచులు అవుతుంది, మున్సిపల్ చైర్మన్లు అవుతుంది, అన్నీ అవుతుంది, ఎమ్మెల్యేలు అవుతుంది. ఒక్క ఇల్లు చూడనీకేనన్నా. ఓ అమర్చింత వద్దు, మండలంలో లేదు, ఆత్మకూరులో లేదు, నల్వల లేదు, మద్దల్ల లేదు, ఉట్కూరులో లేదు, మారనూరులో లేదు, కృష్ణాలో లేదు. నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక పేదోడు కనిపించలేదా? మరి ఈసారి 3600 ఇండ్లైతే ఇస్తున్నాం కదా. ఒక ఇల్లు 5 లక్షలు. ఎక్కడైనా బ్రోకరేజ్ చేసినామా? గతంలో ఒక ఇల్లు ఇప్పిస్తామని చెప్పి కలెక్షన్ చేసిన దినాలు మర్చిపోయారా? ఇప్పుడు ఎక్కడైనా కలెక్షన్ చేసినామా? లేదా కాంగ్రెస్ వాళ్ళకి ఒకటే ఇచ్చినామా? ఈ నియోజకవర్గంలో బరాబర్ కావలిస్తే లిస్టు ముందర పెడతా. బీదోని చూసినాం, బీఆర్ఎస్ చూడలే. బీదోని చూసినాం, బీజేపీని చూడలే. బీదోని చూసినాం, కాంగ్రెస్ చూడలే. బీదోని చూసినాం, సిపిఎం, సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీలను చూడలే. ఎవరెవరికి లిస్ట్ ఇచ్చినాం? నా దగ్గర లిస్ట్ ఉంది. ఊరికే ఏది పడితే అది మాట్లాడతాం.